హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడ్ జర్నీ బేసిక్స్. తెలుగులో మిడ్ జర్నీ స్టార్ట్ చేశానండి. ఇది లేటెస్ట్ వర్షన్ మే 2024. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మిడ్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. సో మీరు మిడ్ జర్నీ www.midjourney.com టైప్ చేసి ఇలా మిడ్ జర్నీ లింక్లోకి వస్తే మీకు ఇలా ఉంటుంది. ఓకే, సో ఐఎమ్ క్లికింగ్. నేను ఇక్కడ యూజింగ్ డిస్కార్డ్ అనేది ఆప్షన్ క్లిక్ చేస్తాను. సో డిస్కార్డ్ ద్వారా నేను ఎలా నేర్చుకోవాలన్నది ఇలా ఉంటుంది. ఇక్కడ లింక్ ఉంది, నేను ఆ లింక్ మీద క్లిక్ చేశాను. సో డైరెక్ట్గా నాకు డిస్కార్డ్ ఆల్రెడీ మిడ్ జర్నీ అకౌంట్ ఉంది. సో మిడ్ జర్నీలోకి డిస్కార్డ్లోకి మిడ్ జర్నీ వచ్చింది. సో మీరు ఇలా మిడ్ జర్నీలోకి వచ్చినప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేయాలి, గెట్ యువర్ మిడ్ జర్నీ మెంబర్షిప్. ఓకే, ఇది ఆథరైజ్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీకు బేసిక్ ప్లాన్స్ అయితే ఉంటాయి. నేను ఆల్రెడీ ఈ ప్లాన్ తీసుకున్నాను, సో అందుకే నాకు ఇది యాక్టివ్ అని చూపిస్తుంది. మీరు ఇంకా కావాలంటే వేరే ప్లాన్స్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, సో బేసిక్ ప్లాన్ ఇలా ఉంటుంది. మంత్లీ $10, స్టాండర్డ్ ప్లాన్ మంత్లీ $30, అండ్ ప్రో ప్లాన్ అండ్ మేకప్ ప్లాన్. మీరు ఇక్కడ చూసినట్లయితే నాది యాక్టివ్ అని చూపిస్తుంది, బికాస్ నేను ఆల్రెడీ ఇది సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నా మిడ్ జర్నీలోని ఇది నా డాష్ బోర్డ్ అనమాట. సో ఇక్కడ మిడ్ జర్నీలోని ఆల్ కైండ్స్ ఆఫ్ ఎవరైతే మిడ్ జర్నీలో ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారో, పబ్లిక్ చేస్తున్నారో వాళ్ళందరి ఇమేజెస్ ఇక్కడ వస్తాయి. యూ కెన్ సీ హియర్. అండ్ మీరు క్లిక్ చేయగానే వాళ్ళు అక్కడ ఏం టైప్ చేశారా అన్నది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు ఇది ప్రాంప్ట్ కింద అక్కడ టైప్ చేసుకున్నారు. అండ్ ఎవరైతే పర్సన్ ఈ జొసోడో అన్న ఆయన పర్సన్ X ఇలా టైప్ చేసుకున్నారు అనమాట. సో అలా డిఫరెంట్గా మనకి ఇలా వస్తున్నాయి. సో కలరింగ్ బుక్కి కావాల్సినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇలా కాపీ చేసుకొని మరి ఇదే ప్రాంప్ట్ యూజ్ చేయొచ్చు. లైక్ మనకి ఇక్కడ ప్రాంప్ట్ అని ఉంది. సో ప్రాంప్ట్ ఇక్కడ ఇచ్చింది చూసారా, కలరింగ్ బుక్ ఇదన్నమాట. సో ఇది AR అన్నది ఆస్పెక్ట్ రేషియో. సో ఇది మనం కాపీ చేసుకొని మిడ్ జర్నీ, మనం ఆల్రెడీ మిడ్ జర్నీ ఇది ఉంది కాబట్టి మనం మిడ్ జర్నీ ఓపెన్ చేసుకొని సో ఇక్కడ మనం ప్రాంప్ట్లో ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ ఇమాజిన్ అని ఇస్తాము. వేరాజ్ ఇమాజిన్ అనేది మనకి ఇక్కడ ప్రాంప్ట్ జనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ ఆ కలరింగ్ బుక్ పేజ్ ఫీచరింగ్ అ టైగర్, జెంటాంగిల్ సైజ్. సో వీళ్ళు ఇక్కడ టైగర్ ఇచ్చారు కదా, మనం మారుద్దాం. సో మనం ఇక్కడ ఏం పెడదామంటే ఫ్లవర్ చూద్దాం ఎలా వస్తుంది. జెంటాంగిల్ సైజ్, బ్లాక్ స్పేస్డ్ డ్రాయింగ్ లైన్స్ విత్ వైట్ బ్యాక్గ్రౌండ్. సేమ్ ఆస్పెక్ట్ రేషియో ఇస్తున్నాను. జస్ట్ ఏం లేదంటే క్లిక్ ఎంటర్ అంతే. సో ఇట్ టేక్స్ సమ్ టైం. అది అయిన తర్వాత మనకి ఆ ఇమేజెస్ని 4 ఇమేజెస్గా ఇస్తారు. చూద్దాం అది ఏం చేస్తుందో. కొంచెం టైం పడుతుంది. యా, మనకు వస్తుంది. మీరు ఈ ప్రాసెస్ని చూడొచ్చు, అది ఎలా అయితే అవుతుంది అన్నది మీరు ప్రాసెస్ చూడొచ్చు.
ఎస్, ఆల్మోస్ట్ అయిపోతుంది. 95% వరకు వచ్చింది. డన్. సో మనకి ఇక్కడ 4 ఇమేజెస్ కింద ఇస్తుంది. మనకి 4 ఇమేజెస్ని పెద్ద చేసి చూడాలి అని అంటే ఇలా చేసిన తర్వాత మనకి ఇక్కడ U1, U2, U3 అండ్ U4 ఇలా 4 ఉంది. ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి. U1 దీనికి సంబంధించింది, U2 దీనికి, U3 దీనికి సంబంధించింది అండ్ U4 దీనికి. సో ఇఫ్ ఐ ప్రెస్ నాకు వీటిల్లోనే నాకు U3 నచ్చింది. సో నేను U3 క్లిక్ చేస్తాను. ఏమవుతుందంటే ఆ ఒక్క ఇమేజ్, పర్టికులర్ ఇమేజ్ని మాత్రమే మనకి పెద్ద సైజ్ని చూపిస్తుంది అన్నమాట. సో మనకు కావాలంటే ఇది మనం సేవ్ యాజ్ చేసుకొని పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు. సారీ, flower.png. ఓకే, సో డెస్క్టాప్లో సేవ్ చేసుకుంటున్నాను. ఇది యూజ్ PNG. డన్. మీరు ఇమేజ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కర్లేదు బ్యాక్ వెళ్ళాలి అంటే యూ కెన్ క్లిక్ ఎనీవేర్. సో నేను ఇలా సైడ్కి క్లిక్ చేశాను, ద ఇమేజ్ కాన్ బ్యాక్. సో ఇదనమాట మనం ప్రాంప్ట్ తెచ్చుకోవచ్చు. అగైన్ మనం మిడ్జర్నీలోకి వెళ్తే అగైన్ మనం కొన్ని చూడొచ్చు. చాలా డిఫరెంట్ ఇమేజెస్ జనరేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో సేమ్ వాళ్ళ ప్రాంప్ట్ పట్టుకొని మనకేం కావాలో మనం పెట్టుకుంటే దట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు మూవ్ ఫార్వర్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కార్టూన్ స్టైల్లో ఉంది, బుక్ మీద అనుకుందాం. సో దీనికి ప్రాంప్ట్ ఏంటి? సో ప్రాంప్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇది ఇచ్చింది. సో మనం ఇక్కడ ఈ క్లోతింగ్ పోజింగ్ డ్రామాటికల్లీ విత్ బో అండ్ ఆరో అన్నది మనం ఈ రాబిన్ హుడ్ అన్నది తీసేస్తే మనకు నచ్చిన ప్రాంప్ట్ మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, అగైన్ కమింగ్ బ్యాక్ టు ఇమేజ్ జర్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇమాజిన్ చెప్పాను కదా, ప్రాంప్ట్ అనేది మనం ఇక్కడ ఇస్తే ఇమేజ్ జనరేట్ అవుతుందని. సేమ్ అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ మెయిన్ ఇంకొక సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే డిస్క్రైబ్. సో డిస్క్రైబ్ ఏంటి అని అంటే మనం ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకున్నాం అనుకోండి. సో ఆ ఇమేజ్ ఇక్కడ పెట్టి ఏంటా అనేది దాని డిస్క్రిప్షన్ తెలుసుకోవడం అన్నమాట. అలాగే సేమ్ ఇక్కడ లింక్, ఆ లింక్లో ఇమేజ్ ఉందనుకోండి, దాంట్లో ఏంటనేది డిస్క్రిప్షన్ అనమాట. సో ఇక్కడ మీకు ఇమేజ్ని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైతే ఇమేజ్ మనం పెట్టుకున్నామో, ఓకే, చేసిన దాంట్లోనే కాఫీ కప్ ఉంది. సో నేను కాఫీ కప్ పెట్టి దాన్ని డిస్క్రైబ్ చేయమంటున్నాను. ఎంటర్ కూడా మీరు ఈ లోపలే కొట్టాలండి. ఎస్, లోపల బయట ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు అన్నీ చాలా ఈజీగా అర్థమైపోతుంది. యా, నా ఇక్కడ మనకి చూసారా కప్కు డిస్క్రిప్షన్ ఇచ్చేసింది. 4 వేరియేషన్స్ ఇచ్చింది మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 4 టైప్స్లోని ఈ ఫ్లేవర్ని ఎలా అయితే చూపించిందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇచ్చుకోవడానికి మనకి డిస్క్రిప్షన్ అనేది ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4th నచ్చింది అనుకోండి, మనం ఇది కాపీ చేసుకొని మనకి డైరెక్ట్గా కూడా క్లిక్ చేసేయచ్చు. 4 అని క్లిక్ చేస్తే 4th ప్రాంప్ట్ ఇక్కడ వస్తుంది. సబ్మిట్. చూద్దాం ఇప్పుడు అది ఏమి ఇస్తుందో చూద్దాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఛానల్ అండి. లెట్ మీ నో నేను ఎలా చెప్తున్నానో నాకు కొంచెం చెప్పండి. లైక్ నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కూడా చెప్పండి. అండ్ నో అఫెన్సివ్ కమెంట్స్ ప్లీజ్. ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్. లైక్ నేను చెప్పాలనుకుంటున్నాను, నేను నేర్చుకుని నేను చెప్పాలనుకుంటున్నాను. ఎస్, అయిపోయింది. సో మనం ఏదైతే ఆ ప్రాంప్ట్కి అక్కడ ఇచ్చామో దాని తగ్గట్టు ఇది వచ్చిందనమాట. మనం కొత్తగా ఏం ప్రాంప్ట్ ఇవ్వక్కర్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమైనా ఇమేజెస్ నచ్చినాయి అనుకోండి, ఆ ఇమేజ్ తీసుకొచ్చి మనం ఇక్కడ అప్లోడ్ చేసి దాని డిస్క్రిప్షన్ తీసుకొని దాన్ని బట్టి కూడా మనం ప్రాంప్ట్ జనరేషన్ చేసుకోవచ్చు అనమాట. సో అదేంటది, అది డిస్క్రైబ్తో అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వన్ ఇమేజ్ అని చెప్పాను, ఇప్పుడు డిస్క్రైబ్ చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లెండ్ అండి. సో ఏమవుతుందంటే 2-3 ఇమేజెస్ మనం పెట్టుకొని బ్లెండ్ చేయొచ్చు అనమాట ఇమేజెస్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూద్దాం, మళ్ళీ ఇదే కాఫీ కప్ తీసుకుంటున్నాను అండ్ ఇంకొక ఇమేజ్ బ్లెండ్ చేయాలనుకుంటున్నాను. ర్యాండమ్ ఇద్దామండి. ఓకే,
సో నేను ఇక్కడ ఇది నా ఓన్దండి. సో దిస్ ఇస్ మై ఓన్ వన్. ఇది నేను ఇక్కడ జనరేట్ చేసిన ఇమేజ్. మనకి ఇంకా కావాలంటే ఇక్కడ ఇంకా ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చండి. సో నేను మీకు బేసిక్గా ఒక 2 ఇమేజెస్ని బ్లెండింగ్ ఎలా అవుతుందని చూపిస్తాను. సో అది అవుతుందండి, కొంచెం టైం తీసుకుంటుంది. సో మీరు ఇక్కడ మల్టిపుల్ ఛానల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చండి మీ ఓన్ సర్వర్లో. సో దట్ మీరు వర్క్స్ అగ్రిగేట్ చేసుకొని మీరు ఎక్కడెక్కడ ఏం చేశారన్నది చూసుకోవచ్చు. సో చూడండి, ఇది మనం పర్ఫెక్ట్. సో అది కప్పు మోడలే ఇస్తూ బట్ మనం ఏదైతే సెకండ్ సెలెక్ట్ చేసామో ఆ ఇమేజ్లోకి బ్లెండ్ చేసింది. సో దిస్ కంప్లీట్లీ న్యూ అండి. సో దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లెండ్ ఇన్ మిడ్జర్నీ. ఓకేనా అండి. సో ఇవాళ 3 ఆప్షన్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ ఇమాజిన్ ఫర్ ప్రాంప్ట్స్, అండ్ సెకండ్ వన్ ఈజ్ డిస్క్రైబ్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బ్లెండ్. ఓకేనండి. ఒకసారి ఈ 3 ఇమేజెస్ మీరు ట్రై చేయండి. 3 ఆప్షన్స్ మీరు మిడ్జర్నీలో ట్రై చేయండి. అండ్ 1 month ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే మాత్రం తీసుకోవాలండి. 1 month సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలండి. మిడ్జర్నీ ఇదివరకులాగా ఫ్రీ కాదు, బట్ వర్త్ ట్రయింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.